విజయనగరం 1 టౌన్ పోలీసులు సైబర్ క్రైమ్ చెల్లించినట్లు ఎస్పీ తెలిపారు. నవంబర్లో బాలిక పేరు మీద డ్రగ్స్ కొరియర్ వచ్చిందని డీఎస్పీని అంటూ అరెస్ట్ పేరిట 40 లక్షలు దోచేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి కాశ్మీర్ కు చెందిన తారక్ భట్ ను అరెస్ట్ చేసి 22 లక్షలు ఫ్రీజ్ చేశారు. అక్టోబర్ ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఒక 70 years ఓల్డ్ రిటైర్డ్ లెక్చరర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీకు మీ ఇది పోలీస్కి పట్టుబడింది, నేను డీసీపీ మాట్లాడుతున్నాను, మీకు అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. సో మీరు అంటున్నారు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు, మీరు ఏం పార్సల్ పంపించలేదు మీరు అంటున్నారు. సో మేము అది వెరిఫై చేయాలి, మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది మేము వెరిఫై చేయాలి. అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది అంతా క్లీన్ ఉంటే అంతా బాగానే ఉంటే మళ్ళీ అదే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి 40,11,000 ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో సంబంధించి ఏదైతే 40 lakhs ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా 22 లక్షలు వేరే బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకటి ఏంటంటే టైమ్లీ కంప్లైంట్ ఇచ్చారు. టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా 1930కి కాల్ చేయడము, దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా 22 lakhs అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా ట్రాక్ చేసుకొని చాలా చాకచక్యంగా శ్రీనగర్ కాశ్మీర్ వెళ్ళి ముమిన్ తారిక్ భట్ అని ఒక ముద్దాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయి మీద ఇచ్చాడు. అతని అకౌంట్ను యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు ఈ అంతా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ముమిన్ తారిక్ భట్ను పట్టుకొచ్చినాక మళ్ళీ అతన్ని సరిగ్గా ప్రాపర్గా ఇంటరోగేట్ చేసి దాంతో మనకి ఏం తెలిసిందంటే ఒక టెలిగ్రామ్ మీద ఇట్లాంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో అతను మెంబర్. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అందరూ ఎవరైతే దాంట్లో మెంబర్స్ ఉన్నారో అందరూ ఇతని లాగానే మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అంటే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ కిరాయాకి ఇచ్చారు. వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి ఎవరైతే ఈ ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తారు. సో ఎవరైతే ఆ గ్రూప్ నడుపుతున్నారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇతను ఇచ్చిన A1 ముమిన్ తారిక్ భట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన 1 టౌన్ టీం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మన సిబ్బంది పూణేకి వెళ్ళడం జరిగింది. సో పూణేకి వెళ్ళి ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే మెయిన్ ఒక ముఠా ఉందో వాళ్ళని 4 అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ ముఠా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యాష్ అండ్ ఆల్మోస్ట్ 9.5 lakhs వర్త్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది.